హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ ఎంసెట్ కౌన్సిలింగ్. నేను ముఖ్యంగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ వీడియోలో ఆహ్, ఏంటంటే ఇప్పుడు కౌన్సిలింగ్స్ అన్నీ అయిపోయినాయి. అంటే మెయిన్స్‌కి, అడ్వాన్స్‌కి ఇంకా దీనికి గూడా నీట్‌కి, ఎంసెట్‌కి ఉన్న అన్ని కౌన్సిలింగ్స్ అయిపోయినాయి. ఇప్పుడుండే 2 మంత్స్‌లో ఈ ఛానలు అంతే వదిలేయడం నాకిష్టం లేదు. ఓకేనా? ఇప్పుడు నా దగ్గర చాలా టిప్స్ ఉన్నాయి. అంటే స్కోర్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? ఎర్రర్ ఎలా రాయాలి? ఎలా రాస్తే ఫైనల్ ఎగ్జామ్‌లో స్కోర్ ఇంప్రూవ్ అయిద్ది. అంటే నేనిప్పుడు దేని మీద ఫోకస్ చేస్తున్నాను అంటే ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళ మీద ఫోకస్ చేస్తున్నాననమాట. ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన వెంటనే మళ్ళీ వాళ్ళ మీద కూడా ఫోకస్ చేస్తాను. ప్యారలల్‌గా ఈ ఛానల్ రన్ అవుతూ ఉండిద్ది. ఓకేనా? ఇప్పుడు నా దగ్గర కంటెంట్ ఏమీ లేదు. ఎందుకు నేను నీట్ ఎంసెట్ కౌన్సిలింగ్ అని పెట్టాను అంటే ఎంటైర్ మొత్తం ఏదైతే కౌన్సిలింగ్ ఉందో దాని గురించి మాత్రమే చెప్దామనుకుంటున్నాను. కాకపోతే ఏమవుతుందంటే 6 మంత్స్ ఛానల్ ఖాళీగా ఉంటుంది. అంటే ఇప్పుడు డిసెంబర్ ఎండింగ్ నుంచి ఈ ఛానల్‌లో ఏ కంటెంట్ రాదు. ఓకేనా? ఓన్లీ నేను ఇంతవరకే తీసుకుంటే ఎందుకు కౌన్సిలింగ్ వరకే తీసుకుంటే, కానీ నాకు అలా వదిలేయటం ఇష్టం లేదు కాబట్టి ఏం చేస్తానంటే ఇప్పుడు నుంచి ఇద్దరికి మెయిన్స్ వాళ్ళకి ఇంకా ఆహ్, స్ వీళ్ళకి గూడా నీట్ వాళ్ళకి గూడా ఎలా చదివితే మీ స్కోర్ ఇంప్రూవ్ అయిద్ది, ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఫస్ట్ అటెంప్ట్ చేస్తున్నారో వాళ్ళు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎల్టీ తీసుకున్న వాళ్ళు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, కొంతమంది పార్షియల్ డ్రాప్ తీసుకొని తెలుగు స్టేట్స్‌లోనే చాలామంది ఉన్నారు. మీకు తెలిసి ఉండకపోవచ్చు. కొంతమంది పార్షియల్ డ్రాప్ అంటే ఇన్ ద సెన్స్ ఏదైనా ఒక కోర్స్ తీసుకొని ఈ డిసెంబర్ ఎండింగ్ నుంచి లేదా జాన్ ఫస్ట్ నుంచి వాళ్ళు మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారనమాట. ఐదర్ మెయిన్స్‌కైనా గానీ, దీనికైనా గానీ. వీళ్ళందరూ ఎలా చదివితే స్కోర్ ఇంప్రూవ్ అయిద్ది అనే విషయం మీద నేను డైలీ ఒక టాపిక్ తీసుకొని మాట్లాడతాను. ఐ మీన్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే విషయాన్ని చెప్తాను. ఎర్రర్ నోట్స్ ఎలా రాస్తే ఇంప్రూవ్ అయిద్ది, మీ స్కోర్ ఎలా ఇంప్రూవ్ అయిద్ది, మీ మైండ్ సెట్ ఎలా ఉంటే మీ స్కోర్ ఇంప్రూవ్ అయిద్ది, ఫైనల్‌గా ర్యాంక్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే ప్రతి టాపిక్ మీద క్షుణ్ణంగా మాట్లాడతాను. అది ప్రతిదీ మీకు యూజ్ అయిద్ది. నా దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. నాకు ఇది చెప్పాలనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. కానీ వెంటనే దీంతోనే స్టార్ట్ చేస్తే వినరేమో అని కొంచెం కౌన్సిలింగ్ ద్వారా తెచ్చి దీన్ని స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు. అది కూడా ఈ ఛానల్‌లోనే చెప్తాను. వేరే ఛానల్‌ని స్టార్ట్ చేయను. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ కన్సర్న్ ఎవరికైనా కావాలి అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని. వీలైనంత లైక్స్ ఇస్తే